మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15 ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతను వివేచింపబడడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తూ నిత్యము ఆయన వాక్యాన్ని వింటూ ఆయన మాటలకు లోబడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే దేవుని యొక్క అద్భుత కార్యాలు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారికి ప్రాప్తిస్తాయి. దేవుని సంధికి రాకోకుండా అన్యజనులతో సావాసం చేస్తూ అన్యజనుల యొక్క మరి పనుల్లో వారి యొక్క సావాసంలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. దేవుని సంధికి రాకోకుండా దేవుని పని నేను చేస్తాను, దేవునికి అది చేస్తాను ఇది చేస్తానంటే అవి మాత్రము గాలికి చెప్పే మాటలు తప్ప దేవునికి పనికొచ్చే మాటలు కావు. దేవుని సంగతులు దేవుని అనుచరులకే అర్థమవుతాయి. సామెత గ్రంథం 14:10 ఈ విధంగా రాయబడి ఉన్నది, ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను, ఒక సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. దేవుని సేవకుని యొక్క బాధ, వేదన, దుఃఖము, మొర దేవుని సంబంధులకు మాత్రమే అర్థమవుతుంది. దేవుని సంధికి రాకుండా దేవుని సావాసము లేకుండా దేవుని వాక్యం వినకుండా ఉన్న వాళ్ళకి వెర్రితనముగాను ఏలనకరంగా ఉంటుంది. దేవుని సావాసంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని సేవకుని యొక్క దుఃఖము అర్థమవుతుంది. రోమా పత్రిక 11:4 మనం చదివితే, ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆ దేవుని యొక్క ఆలోచనలు ఎరగాలంటే ఆయన వాక్యానికి లోబడాలి. ఇక్కడ బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు మరి దేవుని ఆత్మ సంబంధులు కాదు. మరి దేవుని ఆత్మ సంబంధులు ఆలయానికి వచ్చేటువంటి వారు వారి ఇష్టమైన చోటకి విగ్రహారాధనకి పోరు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:1-3 చూస్తే, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపించబడితిరని మీకు తెలియను. మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు ఎటుపడితే అటు మీరు మోగ విగ్రహాల దగ్గరికి వెళ్ళినటువంటి వారు. అయితే ఇప్పుడు దేవుని నమ్మి కూడా ఇప్పుడు మోగ విగ్రహాల దగ్గరికి వెళ్తూ వాటిని పూజిస్తూ దేవుని సేవకుని శాసించడము మీకు ఎంతగా తగినదని రోమీయుల పత్రిక 8:5-8 మనం చదివితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి దేవుని ఆత్మాలోచనలు కలిగి ఉంటారు. దేవుని సంధికి రాకోకుండా నేనును దేవుని ఆత్మానుసారమైన పనులు చేస్తానంటే వారు ఆత్మానుసారమైన పనులు చేసేవారు కాదు, వారు అన్యుల ఆచార ప్రకారం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధి దేవుని సావాసము కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని పని చేయటానికి అర్హులు. లోకంలో తిరుగుతూ లోక పాపములో పాలువారయ్యుంటూ ప్రభువు నామాన్ని, పరిశుద్ధ నామాన్ని మేము నడుస్తామని నడుస్తున్న వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కానీ ఎంత మాత్రం మనకు దేవుని
వాక్యానుహారము కాదు. దేవుని యొక్క మాటలు ఏమాత్రము కూడా వినుకోకుండా, దేవుని సంధికి రాకోకుండా దేవునిలో ఉంటాము అంటే అది దేవునికి ఇష్టం కాదు. వెనుట మట్టుకు విందురు గాని వారు గ్రహింపరు. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. దేవుని సన్నిధికి నిరంతరము వాక్యం వినే వాళ్ళ యొక్క హృదయాలే మారిపోతున్నాయి. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుని వాక్యం వినకుండా ఉన్నటువంటి వారు దేవుని పని చేస్తాము అంటే అది ఎంత మాత్రమో కూడా నమ్మదగింది కాదు. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గుడ్డుతనము కలిగించి మిమ్మల్ని అంధకారంలో నడిపిస్తూ అజ్ఞానంతో కూడిన మాటలనే మీరు మాట్లాడుతున్నారే తప్ప దేవుని యొక్క ఇష్టానుసారంగా, చిత్తానుసారంగా మీరు నడవట్లేదు. అన్ని జనుల కంట చిరువును గూర్చిన వార్త వెర్రితనముగా ఉందంట. నశించిపోయే వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉంది. క్రీస్తుని నమ్మినటువంటి మనకు సిలువ శక్తి అయి ఉన్నది. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. వాళ్ళని ఏంటంటే కుయుక్తి వాళ్ళని నడిపిస్తుంది. అన్ని జనుల్ని దేవుని సన్నిధికి రాని వాళ్ళు కుయుక్తిగా మాట్లాడతారు. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు దేవుని శక్తి కలిగి మాట్లాడతారు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. కాబట్టి దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా బ్రతకటము అది దేవుని చిత్తము కాదు. దేవుని నామాన్ని గణపరిచే విధంగా, దేవుని నామాన్ని ఆరాధింపబడే విధంగా దేవుని సావాసానికి వచ్చి దేవుని వాక్యమిని ఆత్మానుసారంగా నడిచి అన్యజనుల సావాసం విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్పొందితే నీవు క్రీస్తులో నిలబడగలవు. అంతేగాని ఆదివారము అన్యజనుల్లాగా అటు ఇటు తిరుగుతూ దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు మానుకుంటే చాలా చాలా మంచిది. మీరు అవిశ్వాసులతో పాలువారి ఉండొద్దు, అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నారు, లోక సంబంధులుగా ఉంటున్నారు, లోక స్నేహంగా ఉంటున్నారు. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ మీరు అనుసరిస్తూ ఉన్నారు. అనుసరిస్తూ మళ్ళీ దేవుని పని చేస్తాము, దేవుణ్ణి ఆలయాన్ని నిలబెడతాము అని చెప్తూ ఉన్నారు. అది ఎంత మాత్రమో కూడా దేవుని వాక్యానుసారమో కాదు. మీరు గ్రహించి దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా జీవిస్తే మీకెంతో మేలు. ఆత్మానుసారులకి ఆత్మ సంగతిలో అర్థమవుతాయి, శరీరానుసారులకి శరీరమైన సంగతిలో అర్థమవుతాయి. ఎవరైతే దేవుని ఆత్మానుసారంగా నడుచుకుని ఆలయంలో ఆయన మాటలు వింటారో వారి మాత్రమే దేవునికి ఇష్టలు. నువ్వు ఇష్టలుగా ఉండాలనుకుంటున్నావా, విరోధంగా ఉండాలనుకుంటున్నావా? మీరే నిర్ణయించుకోండి. దేవుడి మాటల్ని దీవించి మీ హృదయాల్లో ఫలింప చేయనుగాక.